సో మనం ఇప్పుడు ఫిస్టులా అంటే ఏమి మనము మాట్లాడుకుందాం. కామన్గా ఓపీడీలో వచ్చిన పేషెంట్స్ ఫిస్టులా అంటే ఏంటి అని అడుగుతుంటారు అనమాట. ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ చూస్తున్నారు కదా, ఫిగర్, ఈ ఫోటో, ఇది ఫిస్టులా ఒక ఫోటో అనమాట. నార్మల్గా మనం ఎనల్ కెనాల్ అనేది ఫ్రంట్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో ఈ పిక్చర్ కూడా అలాగే చూపిస్తుంది అనమాట. ఇది చూస్తే లార్జ్ ఇంటెస్టైన్, దీని రెక్టమ్ అంటాం, అది ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట. ఇది ఎనల్ కెనాల్, ఇదంతా ఎనల్ కెనాల్, ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం ఎనల్ కెనాల్ అనమాట. సో ఎనల్ కెనాల్ని 2 మజిల్స్ గార్డ్ చేస్తాయి. దాన్ని ఇది ఇంటర్నల్ స్పింక్టర్, 2 రింగ్స్ ఆఫ్ మజిల్, ఇది ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనమాట. సో మనం కార్నల్ సెక్షన్ అంటాం, దీన్ని ఫ్రంట్ నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇది లివెటర్ అనే ఒక మజిల్, పెల్విక్ డయాఫ్రామ్ అని చెప్తాం. సో ఇది ఎంత మొత్తం ఎనల్ కెనాల్ అనమాట. ఎనల్ కెనాల్ లోపలికి బయటికి స్కిన్ అరౌండ్ ద ఎనల్ కెనాల్కి ఒక ట్రాక్ట్ ఏర్పడుతుంది అనమాట. దీన్నే ఫిస్టులా అని చెప్తాం. ఎందుకు వస్తుందంటే ఇది ఇన్ఫెక్షన్ వలన వస్తుంది. ఈ మజిల్ చూసారు కదా, దీన్నే ఇంటర్నల్ స్పింక్టర్ అని చెప్తాము, దీన్ని ఎక్స్టర్నల్ స్పింక్టర్ అని చెప్తాం. ఈ 2 మజిల్స్ మధ్యలో ఇంటర్స్పింక్ట్రిక్ స్పేస్ ఉంటుంది, ఈ వైట్గా ఉండే ఇది. ఇంటర్స్పింక్ట్రిక్ స్పేస్లో గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. ఈ గ్లాండ్స్ ఈ మజిల్ని పియర్స్ చేసి ఇక్కడ ఓపెన్ అవుతుంటాయి ఈ ఏరియాలో. వీటిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది పస్ ఫార్మేషన్ అయ్యి ఫిస్టులా లాగా ఫార్మ్ అవుతుంది. కొంతమందికి పెరియనల్ యాబ్సెస్ అనేది ఫార్మ్ అవుతుంది, కొంతమందికి ఫిస్టులా లాగా ఫార్మ్ అవుతుంది. ఇట్లా ఈ ట్రాక్ట్ ఏర్పడుతుంది అనమాట లోపల నుంచి బయటికి.